ఒక చిన్న గ్రామంలో ఉల్లాసంగా తిరిగే పిల్లి చిక్కు ఉండేది. నిత్యం కొత్త ప్రదేశాలను కనుగొనడం, ఆడుకోవడం దీని హాబీ. కానీ ఒక్కసారి అది విన్న ఒక రహస్య గాథ దాని మనసును కదిలించింది. ఒక వృద్ధ తాతయ్య పల్లెటూరి బయట ఉన్న మాయా పర్వతం గురించి చెప్పాడు. ఆ పర్వతం ఎవరినైనా పరీక్షిస్తుంది. అక్కడికి చేరుకున్న వారు జీవితంలో గొప్ప మార్పు చూస్తారు అని చెప్పాడు. చిక్కు ఇది నిజమా కాదా తెలుసుకోవాలని అనుకుంది. తన ప్రియమైన స్నేహితుడు టిక్కుతో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. టిక్కు చిన్న బోయిలర్, టార్చ్ లైట్, కొంత ఆహారం సంచుల్లో పెట్టుకుని బయలుదేరారు. మొదట ఒక్క అడవిని దాటారు. తర్వాత ఒక వంతెన దాటి వెళ్తుండగా అది సగం విరిగిపోయింది. చిక్కు ఇదెంత ప్రమాదకరం అని అనింది. దానికి టిక్కు భయపడవద్దు అంటాది. చిక్కు చిలిపిగా నవ్వుతూ మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని అంటుంది. దానికి కొంత బుర్రవాడి టిక్కు ఒక తాడు కట్టి వారిద్దరూ సురక్షితంగా వంతెన దాటుతారు. తర్వాత వాళ్ళు కొంచెము ముందుకు సాగుతూ ఒక వింత గుడారం కనిపించింది. లోపల ఒక పాత కప్ప ఉంది. మాయా పర్వతం లోపల వెళ్ళాలంటే ఒక సమస్యను పరిష్కరించాలి అని అంటుంది అన్నాడు. అప్పుడు దానికి చిక్కు ఏంటి ఆ ప్రశ్న అని అడుగుతుంది. అప్పుడు కప్ప ఏది అసలు విలువైనది, బంగారమా, జ్ఞానం లేక స్నేహమా అని అడుగుతుంది. అప్పుడు దానికి టిక్కు తడబడుతూ బంగారం అని అన్నాడు. కానీ చిక్కు నవ్వుతూ స్నేహం అని అంటాడు. ఎందుకంటే అదే లేకపోతే మేమిద్దరం ఇక్కడికి రావడానికి సాహసం చేయలేము అని చెప్పింది. ఆ మాట వినగానే కప్ప మాయమైపోయింది. ముందు ఉన్న గడియారం రూపం మార్చుకుని ఓ సొరంగ మార్గాన్ని తెరిచింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. తరువాత లోపల వెళ్తే పర్వత గుహ వెలుగులతో మెరిసిపోయింది. చిన్న చిన్న రత్నాలు ప్రకాశించాయి. కానీ వారి ముందు ఒక పెద్ద అద్దం ఉంది. అద్దంలో వీరి ప్రతిబింబాలు కనిపించాయి. కానీ ఓ విషయానికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఉన్న వారి బొమ్మలు నవ్వుతూ ఆనందంగా కనిపించాయి. అప్పుడు ఒక మృదువైన స్వరం వినపడుతుంది. ఇదే అసలైన బహుమతి. మీరు ధైర్యం చూపారు, ఒకరిని ఒకరు నమ్ముకున్నారు. నిజమైన మార్పు మనలోనే ఉంటుంది. ఆ మాటలతో అద్దం మాయమైపోయింది. తర్వాత టిక్కు ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చారు. వారు బంగారాన్ని సంపాదించలేదు, కానీ ధైర్యాన్ని, స్నేహాన్ని మరింతగా అర్థం చేసుకున్నారు. అక్కడ్నుంచి మాయా పర్వతం కథ నిజమే అని గ్రామంలోని పిల్లలకు చెబుతూ వారిని కూడా సాహసాలను అన్వేషించేలా ప్రేరేపించారు. సత్యం ఒక కథలా అనిపించినా దాన్ని అనుభవించినప్పుడు అది అర్థమవుతుంది.